స్వామి వివేకానంద సాహిత్యంలో ఆత్మవిశ్వాసపూర్వకంగా ఎగరాలంటే గరుడ పక్షి యొక్క రెండు రెక్కలు ఒకే విధంగా శక్తివంతంగా ఉండాలని లక్ష్మీబాయి చదివింది. అదేవిధంగా సమాజ రూప గరుడుని యొక్క రెండు రెక్కలు స్త్రీలు పురుషులు సబలలు కావడం అవసరం. స్త్రీలు డాక్టర్ జీతో ఆమె అన్నారు, సంఘ శాఖలకు వెళ్ళడం వల్ల బాలుర శరీరం సుదృఢంగా ఉండి మనస్సు రాష్ట్రభక్తితో నిండుతోంది. ఇది నేను చూస్తున్నాను. అయితే స్త్రీల యొక్క శారీరక మానసిక స్థాయి ఉన్నతం కానక్కర్లేదా? రాష్ట్రము స్త్రీ పురుషులిద్దరిదీను. మేము కూడా మా బాధ్యత నిర్వహించాలి. సమాజంలోని సగభాగం దుర్బలంగా ఉంటేలా? తల్లుల మనసులు సంస్కరింపబడితేనే వారు తమ పిల్లల మనసును సంస్కరించగలరు. ఈ విధంగా ఇది మీ కార్యానికి కూడా లాభదాయకమే కదా. అంతేకాక స్త్రీలు అన్ని విధాల సుదృఢమవ్వడం వారి కొరకే ఆవశ్యకం అంటూ లక్ష్మీబాయి తన మనోభావాలను ప్రకటించింది. మీరు ఈ కార్యం యొక్క బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని డాక్టర్ జీ అకస్మాత్తుగా అడిగారు. వారి దృష్టి ఆలోచనామగ్నమైంది. ధీర గంభీర స్వరంతో అన్నారు, మహిళలకు చక్కని సంస్కారాలు ఇవ్వడం, దేశ సేవ కొరకు వారిని తయారు చేయడం అవసరం. కానీ మహిళల యొక్క సంఘటన కార్యం పూర్తిగా వేరుగానే ఉండాలి. ఇంకొక విషయం, నాకు స్త్రీ జీవితం గురించి తెలియదు, మీకు బాగా తెలుసు. సామాన్యంగా అంటారు, నలుగురు మహిళలు ఒక చోట ఒక ఆలోచనతో ఉండడం కష్టమని. మీరు కనుక దృఢంగా సిద్ధపడితే ఆలోచించవచ్చు అని. నేను ప్రయత్నిస్తాను. మీ మార్గదర్శనం, ఈశ్వరుని ఆశీర్వచనం నాకు బలమిస్తాయి. ఒకవేళ యశస్వితంగా కాకపోతే నా బలహీనత కారణంగా జరగలేదని భావిస్తాను అని లక్ష్మీబాయి దృఢంగా అన్నారు. కార్యం ప్రారంభించడానికి నిశ్చయమైంది. వాటిని నడిపే రూపురేఖలు, అనుసరించే పద్ధతుల గురించి ఆలోచించడం జరుగుతోంది. తన ఆలోచనలకు దారి కనిపించింది. ఇందుకు ఆమె చాలా ఆనందించింది. తల్లులు సమాజము, దేశం గురించి ఆలోచించడానికి సిద్ధపడుతున్నారని పూజ్యనీయ డాక్టర్ జీ సంతృప్తి చెందారు. ఒకసారి కలిసినప్పుడు డాక్టర్ జీ అన్నారు, లక్ష్మీబాయి, మన పని దేశవ్యాప్తమైంది. ఈ హిందువుల కార్యం హిందూస్థానం యొక్క గౌరవం కొరకు ఉంది. అందుచేత ఈ పని ఏకాభిప్రాయంతో చేయడం అవసరం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాటలు జరిగినప్పుడు మహిళా సంఘటన యొక్క పేరు ఏమి పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. కొన్ని పేర్లు సూచించబడ్డాయి. అప్పుడు డాక్టర్ జీ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ మహిళల సంఘటన స్వతంత్ర రూపంగా అవతరిస్తుంది. పేరు కూడా వేరుగా ఉంటుంది. కానీ ఆద్యక్షరం ఒక్కటే అయితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది అని. బాగా ఆలోచించిన తర్వాత రాష్ట్ర సేవికా సమితి అని పేరు నిశ్చయింపబడింది. హిందూ మరియు రాష్ట్రము ఏకరూపం కావడం వల్ల రాష్ట్ర శబ్దం యొక్క వ్యాపకత దృష్టిలో ఉంచుకొని ఈ పేరు అందరూ ఒప్పుకున్నారు. హిందూ సమాజ జీవనంలో ఇది ఒక అలౌకిక సంఘటన. ఇది చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఉమాబాయి, వేణుతాయి, కాళిందీతాయి, వత్సల మొదలైన వారందరితో ఉత్సాహభరితంగా లక్ష్మీబాయి డాక్టర్ జీతో జరిగిన సంభాషణ వివరాలు చెప్తున్నారు. ఆమె మనస్సు స్వాభిమానంతో, ఆనందంతో, సఫలత కలిగిన భావాలతో పరిపూర్ణమై ఉంది. నిజంగా ఎవరో ఒక తేజస్వంతమైన బిడ్డ యొక్క జన్మ కుటుంబంలో అయినట్లు అనిపించింది. డాక్టర్ జీని కలుస్తూ ఉండడం, రూపురేఖలు నిర్ధారించడం జరుగుతోంది. లక్ష్మీబాయికి తన జీవిత కార్యం యొక్క దిశ లభించింది. ఆమె ప్రసన్నంగా ఉన్నారు. ఆలోచనలు నిరంతరంగా సాగుతున్నాయి. మన శరీరము కార్యసాధకము, అది దృశ్యము. కానీ కార్యానికి ప్రేరణ ఇచ్చే మనస్సు మాత్రం అదృశ్యమైంది. ఏది ఉచితం, ఏది అనుచితం అనే విషయం తెలిసేది వివేకవంతమైన బుద్ధికి మాత్రమే. ప్రత్యక్ష వ్యవహారం చేయించేది చైతన్యం. రాష్ట్రంకు కూడా అంతే.
మన దేశము దీనికి శరీరము, దేశవాసుల జీవనాకాంక్ష దాని మనస్సు, దేశ ప్రేమ దాని బుద్ధి, ధర్మము సంస్కృతి దాని చైతన్యము. ఈ నాలుగింటి సమన్వయము ఉంటే రాష్ట్ర పురుషుడు కర్తవ్య సంపన్నుడు, కార్యశీలుడు అవుతాడు. వీటిలో ఏ అంశం దుర్బలమైనా రాష్ట్రం దుర్బలమవుతుంది. లక్ష్మీబాయి సమితి కార్యం సంఘకి నకలు కాకూడదు. స్త్రీ యొక్క భావనా ప్రపంచం, ఆమె ప్రకృతి, జీవనాదర్శం వీటన్నిటినీ సమాలోచన చేస్తూ తత్వముల ప్రస్తుతీకరణ ఆవశ్యకం. మీరు స్త్రీ జీవనం యొక్క మూలభూతమైన చింతన చేయవలసి ఉంది. సంఘం మరియు సమితి యొక్క సంఘటనలు స్వతంత్రంగా సమాంతరంగా ఉండాలి, కానీ పరస్పరం సహయోగంతో నడుచుకోవాలి. ఈ విషయాలను బాధ్యతాయుతంగా సమర్థవంతంగా చూసుకోవాలి అని డాక్టర్జీ తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఆ సమయంలో దేశం పరాధీనమై ఉంది. పాశ్చాత్య భావాలు కల రాజకీయ వ్యక్తుల యొక్క ప్రభావం జనజీవనంపై పడుతోంది. బలహీనత అంధానుకరణ యొక్క ఫలం. రాష్ట్ర కార్యం ఎందుకొరకు? రాష్ట్రం కొరకు, రాష్ట్రానికి సేవ చేయడం కొరకు సేవిక అవ్వాలి. సేవ చేయడం స్త్రీ యొక్క ధర్మం. ఇప్పటి వరకు కుటుంబం యొక్క సేవ చేసింది. ఒక సేవ యొక్క క్షేత్రం విశాల వ్యాప్తం కావించవలసి ఉంది. రాష్ట్రానికి సేవ చేయవలసి ఉంది. సేవా ధర్మం కఠినమైనది. సేవ నిష్టకు త్యాగానికి గీటురాయి. సేవ నిరపేక్షితమైంది. రాష్ట్రం అనగా మన దేశం, అక్కడ నివసించే సమాజం, దానికి ఒక పరంపర, సంస్కృతి, వీటన్నిటి యొక్క సంరక్షణ, సంవర్ధనం సేవతో చేయాలి. ఇది ఒక్కరి వలన ఎలా అవుతుంది అంటే ఈ కార్యంలో అనేకులను జోడించాలి. ఒకే భావనతో, ఒకే మనస్సుతో, ఒకే సూత్రంతో, ఒకే అనుశాసనంతో జోడించాలి. అందుకొరకే సమితి, సంఘటిత శక్తి రూపమే సమితి. అందుకే సంఘటన యొక్క పేరు రాష్ట్ర సేవికా సమితి. ఈ పేరు సార్థకం చేసేటువంటి కార్యపద్ధతి రూపొందించబడాలి. స్త్రీ జీవన మహత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యరచన చేయవలసి ఉన్నది. తిరిగి ఆలోచన, చర్చ, చింతన కార్యం ఎప్పుడు ప్రారంభించాలి అనే ప్రశ్న వచ్చింది. ఆలోచించడమైంది. విజయదశమి వంటి శుభదినం ఇంకేముంటుంది? విజయదశమి దుర్గాదేవి విజయం పొందిన సమయం. ఆసురీ శక్తి పైన మాతృశక్తి యొక్క విజయం. దుర్గా అంటే తల్లి, తల్లి అంటే స్త్రీ. ఆసురీ శక్తి యొక్క విలయం నుంచి రాష్ట్రాన్ని సంరక్షించడానికి మాతృశక్తిలా ముందుకు రావాలను అన్న సందేశం విజయదశమి రోజు మనకిస్తోంది. కాబట్టి రాష్ట్ర సేవికా సమితి యొక్క కార్యం ఆ రోజున ప్రారంభించడానికి నిర్ణయించడమైంది.